దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా 127 కోట్ల 65 లక్షల నిధులు విడుదల చేసింది. వేములవాడ అభివృద్ధి కోసం ఇప్పటికే కొత్త మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేసింది. వేములవాడ ఆలయంతో పాటు పట్టణం అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది గవర్నమెంట్. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈ నెల 20న వేములవాడకు వస్తున్నారు సీఎం రేవంత్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. తాజాగా రాజన్న ఆలయం అభివృద్ధి పనులకు 127 కోట్ల 65 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. వేములవాడ ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అధునాతన సదుపాయాల కోసం 76 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణకు 47 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేసింది. మరోవైపు వేములవాడ మేజర్ డ్రైన్ నిర్మాణానికి 3 కోట్ల 8 లక్షల రూపాయలను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ అభివృద్ధిలో చిత్తశుద్ధి అంటే ఏంటో నిరూపించుకుంటున్నామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వేములవాడ దేవస్థానం అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామని ప్రకటించింది. కానీ 63 కోట్ల నిధులు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికి నిధులు కేటాయించారని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా పలు శంకుస్థాపనలు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నేతన్నల చిరకాల కోరిక, నేతలు 30 సంవత్సరాల చిరకాల కోరిక యాడి డిపో రావాలి. యాడి డిపో, నూలు డిపో తెలుగులో వారంతా ఇప్పటి వరకు 2 రాష్ట్రాలు దాటి యాడు ఆ నూలు తెచ్చుకుంటున్న సందర్భం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ మాటిసి తప్పిండు. ఏటా 100 కోట్లు 500 కోట్లైనా రాజధాని అభివృద్ధి చేస్తే రుణాపైసలే. 2014 తెలంగాణ రాకేట ముందు ఎలా ఉందో చేయమని కూడా అలానే ఉంది. ఒక కొత్త ఇటుక చేర్చలేరు, ఒక పాత ఇటుక తీయలేదు. అదేవిధంగా కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజలకు నా చెరువు ఒలిసి చెరువు గుర్తిస్తా అన్నాడు. కానీ నేతన్నలు పడుతున్న కష్టం యాది డిపో తీసుకోవడం విఫలమైంది. వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది ప్రభుత్వం. ముందుగా రోడ్ల వెడల్పు, కళ్యాణకట్ట, కోనేరు సుందరీకరణ, గుడి చెరువు అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం వసతి గృహాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. అందుకు తగ్గట్టుగానే నిధులు విడుదల చేసింది. ఇప్పటికే ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధిపైన సమీక్షా సమావేశం నిర్వహించింది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. గత కొన్నేళ్లుగా వేములవాడ ఆలయ అభివృద్ధిపై వివక్ష కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రాష్ట్ర బడ్జెట్లోనే వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చింది. సాధ్యమైనంత వేగవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసి ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల ఇబ్బందులు తెలుసుకున్నామన్నారు. ఈ టెంపుల్ కు సంబంధించి ఒక దక్షిణ కాశీ భక్తుల సంఖ్య కావచ్చు, పేద భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు, అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్ కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతర అన్నింటికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ఇంకా కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తా ఉన్నటువంటి సందర్భంగా వారికి ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 20న వేములవాడ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆలయానికి వచ్చి ప్రతి ఏటా 100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకుండానే నిధులు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో రాజకీయ విమర్శలు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు కొత్త మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ అమలు చేయలేదు. దీంతో గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.